ప్రైజ్ ద లార్డ్. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. సమూయేలు దేవుని నామము అని అర్థమిస్తూ ఉన్నది. సమూయేలు దేవుని నామానికి తగినట్టుగా, ఆ నామానికి అవమానము కలగకుండా ఇశ్రాయేలీయుల మధ్య శ్రేష్టమైన గొప్ప ప్రవక్తగా స్థిరపడ్డాడు. తన దాసుని ప్రభువే ప్రవక్తగా స్థిరపరిచాడు. నేడు ఆధునిక క్రైస్తవ సంఘములలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా అంతర్జాతీయ ప్రసంగికుడు, స్వస్థతావరం కలిగిన దైవజనుడు, వేల సంఘాలు కట్టినవాడు, అద్భుతాలు సూచక క్రియలు చేసినవాడు అని నీకు నీవుగా బూర ఉదయించి నువ్వు ప్రవక్త అని ప్రకటిస్తూ నిన్ను నీవు స్థిరపరచుకుంటున్నావా? స్థిరపరిచేవాడు దేవుడే. ప్రవక్తగా సమూయేలు దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచి నేటి ఆధునిక క్రైస్తవ సంఘానికి ఎంతో సవాలుగా ఉన్నాడు. సమూయేలు దీపము ఆరిపోవక మునుపు మందసమునొద్దనున్నాడు. సమూయేలు మందిర తలుపులు తెరిచాడు. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నవాడిగా ఉన్నాడు. సమూయేలు పెద్దవాడైనప్పుడు అతడు చెప్పిన మాటలలో ఏ ఒక్కటియూ తప్పిపోయి ఉండలేదు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనక దేవుడు అతని కార్యాలను, అతని పనులను ఫలభరితం చేస్తూ వచ్చాడు. ఈనాడు అలాంటి ధన్యతను మనము అనుభవిస్తున్నామా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఆయన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచుండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సమూయేలు ఇశ్రాయేలు 12 గోత్రాల సార్వత్రిక రాజ్యాన్ని ఏలడానికి ఇశ్రాయేలు 2 రాజులను ఆయన అభిషేకించాడు. మొదటి రాజైన సౌలును, 2వ రాజైనటువంటి దావీదును ఆయన అభిషేకించాడు. రాజా పరిపాలనా పద్ధతిని ఒక గ్రంథమందు రాసి వారికి చదివి వినిపించినటువంటి వాడిగా ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేలీల మధ్య దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఒక ఎద్దు కానీ గొర్రె కానీ ఎవని దగ్గరనైనా సరే అన్యాయముగా ఏదియూ తీసుకోలేదు. తన యొద్దకు వచ్చినది దేవుడు తనకు నియమించినటువంటి భాగమునందే ఆనందించుచు సంతుష్టిగా తన జీవితాన్ని గడిపినటువంటి వాడిగా ఉన్నాడు. రామాలో తన ఇంటి నుండి ఇశ్రాయేలీలందరికీ న్యాయాధిపతిగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలలో సమూయేలు వారి గోత్రకర్తలందరి కొరకు ప్రార్థించాడు. నా మట్టుకైతే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును అన్నాడు. అట్టిది నాకు దూరమగునుగాక అన్నాడు. ఫిలిస్తీయులు, ఇశ్రాయేలీయులు, ఫిలిస్తీయులకు ఎప్పుడు ఇశ్రాయేలీయుల చెయ్యి విరోధంగా ఉండి వారు అనుపబడ్డారంటే దాని వెనుక సమూయేలు యొక్క ప్రార్థన ఎంతో సహాయకరంగా ఉంది. ఆయన యాజకులలో అహరోను, మోషేలు ఉండిరి. ఆయనకు ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండేను అని కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఈ విషయాన్ని మనకు తెలియపరిచాడు. కాబట్టి సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త, దైవజనుడిగా మాదిరికరమైన జీవనాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత కూడా కర్ణపిశాచము గల స్త్రీ యొద్దకు వచ్చి సౌలు కొరకు సమాధానాన్ని చెప్పాడు. ఒక ప్రత్యేక అనుమతితో అతనికి సందేశాన్ని కూడా ఇచ్చాడు. నేటి తరానికి ఇలాంటి ప్రవక్తలు ఎంత అవసరమైనది. నీ ఆధ్యాత్మిక జీవితం దేవుని ప్రవక్తగా దేవుడే స్థిరపరుస్తున్నాడా? నిన్ను ఆయన ఎన్నుకున్నాడా? సమూయేలు లాంటి సేవకులు ఈ దినాలలో అవసరమని ప్రభువు కోరుతున్నాడు. మనందరికీ ప్రభువు
అట్టి కృపను అనుగ్రహించునుగాక.